రెడ్ కామారెడ్డిని వర్షాలు వదలడం లేదు. ఇప్పటికే ఒక మారు బీభత్సం సృష్టించిన వరుణుడు మళ్లీ అతలాకుతలం చేశాడు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతుకు పైగా వరద నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, దోమకొండ, బిక్నూరు, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్ మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. మున్సిపల్ పోతేనేమో మాకు తెలియదు అంటారు, కలెక్టర్ ఆఫీస్ పోతేనేమో మాకు తెలియదు కలెక్టర్ అంటారు. మరి ఓట్లేసేయండి దిక్కులే కదా. ఈ నీళ్లు రోడ్డు పోయే నీళ్లు మొత్తం ఇటు మలిపి మా ఇంట్లో నాశనం పట్టిస్తుంది. మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి అనుకుంటామన్న దిక్కులేదు. ఇంతకు ముందు అర్ధ గంటలు బియ్యం పోయినాయి. ఇవాళ బట్టలన్నీ నాణ్యాయి. ఏం కట్టుకోవాలో మేము తినాలము, మన బుక్కాలమా ఈ రోడ్డు మీద నీళ్ళు తాగుదమా, తాగడానికి వాటర్ కూడా దిక్కు లేకుండా అవుతున్నాయి. ఇంత పాపం ఓట్లప్పుడేమో నీ దండమని వస్తారు. ఇప్పుడు ఏ దండాలు లేవు. రోడ్డు మీద కరెంట్ కొడుతున్నాయి. ఈ రోడ్డు మీద నీళ్ళు అటు పోవాలా, రోడ్డు పోవాలా, మొత్తం అక్కడ వాటర్ అంతా ఇటు మలిపి ఇదంతా కథ పెడుతున్నారు. మాకు 2 గంటల నుంచి ఇదే ఎడతెరపునే మానున్నది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు లేకపోతే మేమే పోవాలము. బియ్యం మొత్తం నాలుగుపోయినాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్, వాసవి నగర్ కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీలో భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇళ్లలోకి నీరు వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలంటూ పట్టణవాసులు డిమాండ్ చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, కామారెడ్డిలో పడే ఈ వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఈరోజు ఎలా ఉన్నాయండి? రైట్, మొన్న కురిసినటువంటి కామారెడ్డి పట్టణంలో కురిసినటువంటి వర్షాల వల్ల బాధితులు ఇంకా కోలుకోలేదు. మరోసారి కామారెడ్డి పట్టణం పైన వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2 గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2 గంటల పాటు వర్షం కురవడంతో అక్కడ పట్టణ ప్రజలంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని కామారెడ్డి, దోమకొండ, బిక్నూర్, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్ మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్, వాసవి నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు మరోసారి ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారి పైన కూడా పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీలో భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, జేపీఎస్ రోడ్డు, సుభాష్ రోడ్డు నుండి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 1.5 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది. క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా వర్షం కురిసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లలోకి నీరు చేరడంతో రోజువారీ వస్తువులు ఏదైతే వంట సామాన్ ఉంటుందో, ఇతర ఫర్నిచర్ కావచ్చు, తడిసి ముద్దయ్యాయని చెప్పేసి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ కావచ్చు, ఇంకో కాలనీ కావచ్చు, ఇప్పటికే వాళ్ళంతా కోలుకోక ముందే ఈ వర్షం మరోసారి ఇట్లా కురవడంతో వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.